నాట్ ఫోన్స్లో ఇప్పటివరకు నేను చూసిన అన్ని నాట్ ఫోన్స్ కంటే కూడా ఇది చాలా బెటర్ ఉందని చెప్పాలి. ముఖ్యంగా పర్ఫార్మెన్స్, యూఐ, డిస్ప్లే, బ్యాటరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో OnePlus Nord 4 ఇన్ డెప్త్ రివ్యూని చెక్ చేద్దాం. ఇన్ డెప్త్ అని నేను ఎందుకు అంటున్నాను అంటే కంప్లీట్ కీన్ అబ్జర్వేషన్ పెట్టి ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ గురించి ఈ వీడియో నేను మాట్లాడతాను. ఈ ఫోన్ నేను కొని తెప్పించాను. ఈ ఒక్క వీడియో చూడండి, ఈ ఫోన్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు దొరుకుతాయి. ఫైనల్ వర్డిక్ట్ లో ఈ ఫోన్ అసలు పర్చేస్ చేయొచ్చా లేదా, అండ్ ఈ ఫోన్ కి ఏవే ఫోన్స్ కాంపిటీషన్ ఉన్నాయి. Moto Edge 50 ఉంది, iQOO Neo 9 Pro ఉంది. వీటికంటే ఇది ఏ డిపార్ట్మెంట్స్ లో బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఈ ఫోన్ కొనుక్కోవడం కంటే ఆ ఫోన్స్ కొనుక్కోవడం బెటర్. వీటన్నిటి గురించి మాట్లాడతాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫోన్ కొన్నానని చెప్తాను కదా, సో రివ్యూ అయిపోయింది ఎలాగో, అండ్ ఈ ఫోన్ మీలో ఒకరికి అమ్మేస్తాను. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇది 8GB 256GB వేరియంట్. అమెజాన్ లో ఇప్పుడు 33,000 రూపాయలు ఉంది. నేను 28,000 రూపాయలకు అమ్ముతున్నాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో ఓన్లీ కొనుక్కునే వాళ్ళు మాత్రమే ఒకసారి మెసేజ్ చేయండి, నేను ఈ ఫోన్ ని మీకు కొరియర్ చేస్తాను. బాక్స్ లో A to Z ఉంటాయి. మాన్యువల్స్ దగ్గర నుంచి సిమ్ ఎజెక్టింగ్ పిన్ వరకు, ఫోన్, కేసు, చార్జర్, కేబుల్, ఎవ్రీథింగ్ ఈ బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. దేనికోసం మనం బయట వెళ్ళకర్లా. ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ కూడా ఫోన్ కి ఉంటుంది. సో బాక్స్ కంటెంట్స్ పరంగా మాత్రం థమ్స్ అప్. ఇప్పుడు డిజైన్, లుక్స్ అండ్ కేస్ వేసిన తర్వాత లుక్ ఎలా ఉంది వీటి గురించి మాట్లాడుకుందాం. డ్యూయల్ టోన్ ఫినిష్ తో వస్తుంది. దీంట్లో సిల్వర్ కలర్ ఉంది అండ్ ఒబ్సిడియన్ గ్రీన్ కలర్ ఉంది. నేను గ్రీన్ కలర్ తెప్పించాను, నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఫోన్ రాగా యూస్ చేస్తుంటే మాత్రం చాలా బాగుంది. జాగ్రత్తగా వాడుకునే వాళ్ళు కేస్ వేయకుండా యూస్ చేయడానికి ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. మంచి ప్రీమియం ఫోన్ మీరు పట్టుకుంటున్నట్లు. 30,000 రూపాయలు కాదు, ఇంకెక్కువ పెట్టే ఫోన్ కొన్న ఫీల్ వస్తుంది. అండ్ కేస్ వేసిన తర్వాత లుక్స్ అయితే డ్యామేజ్ అవుతున్నాయి, అంత క్లియర్ లేదు, కొంచెం ట్రాన్స్లూసెంట్ లా అనిపిస్తుంది, కంప్లీట్ ట్రాన్స్పరెంట్ లేదు. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ, కంఫర్ట్ అండ్ వెయిట్ గురించి మాట్లాడదాం. నేను ఎప్పుడో మా డాడీ ఫోన్ Redmi Note 5 Pro అప్పుడు చూశాను, కంప్లీట్ మెటల్ బాడీతో. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. కాకపోతే ఆ ఫోన్స్ అన్ని కూడా ఫోన్ చూస్తే అర్థమైపోయేది బడ్జెట్ లో వచ్చే ఫోన్ అని చెప్పని. కానీ దీన్ని చూస్తే అలా లేదు. ప్రీమియం సెగ్మెంట్ ఫోన్స్ ఉంటాయి కదా, 40, 50, 60,000 ఉంటాయి. ఆ రేంజ్ క్వాలిటీ నాకు అనిపించింది. చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా బాగుంది. అండ్ సైడ్స్ మొత్తం కూడా బాక్సీ ఫినిష్ తో వస్తుంది. గ్రిప్ వైస్ చాలా బాగుంది. ఫోన్ జారే అవకాశం అయితే లేదు. బ్యాక్ సైడ్ మొత్తం మ్యాటీ ఫినిష్ తో వస్తుంది. మీకు ఫింగర్ ప్రింట్స్ ఏమీ అట్రాక్ట్ చేయట్లేదు. పైన మాత్రం గ్లాసీ ఫినిష్ ఉంటుంది. కెమెరా మాడ్యూల్ దగ్గర ఈ పార్ట్ మొత్తం గ్లాసీ ఫినిష్. ఒకవేళ ఫోన్ పై నుంచి కనుక పడిందంటే ఆ గ్లాస్ ఖచ్చితంగా బ్రేక్ అయిపోయింది. ఆ గ్లాస్ మీద కొంచెం లైట్ గా ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. అది పెద్ద మ్యాటర్ ఏమీ కాదు. డిస్ప్లే ప్రొటెక్షన్ వీళ్ళే మెన్షన్ చేయట్లేదు. కార్నింగ్ Gorilla 5 విక్టసా లేకపోతే విక్టస్ 2 అసలు ఏ ప్రొటెక్షన్ లేదు. ఈ అలర్ట్ స్లైడర్ గురించి కూడా మాట్లాడుతున్నా. టాక్టైల్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ప్రీమియం ఫోన్స్ లో మనకి వైబ్రేషన్ ఎలా వచ్చిందో అలాంటి హ్యాప్టిక్స్ అయితే ఈ ఫోన్ అని అబ్జర్వ్ చేశాను. ప్రీమియం సౌండ్ వస్తుంది అలర్ట్ స్లైడర్ యూస్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ కంఫర్ట్ అండ్ వెయిట్. చేతుల వరకు బాగానే ఉంది కంఫర్ట్, బట్ పాకెట్ లో పెట్టుకున్నప్పుడు అంత కంఫర్టబుల్ అనిపించట్లేదు. ఫోన్ చాలా పొడవు ఉంటుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 15 Pro Max కంటే కూడా పొడవుగా అనిపిస్తుంది. అంత టాలర్ ఫోన్ ఇది. మీరు చేతుల్లో అయితే కంఫర్టబుల్ గా ఉండేది, కానీ పాకెట్స్ లో బండి మీద ఎట్టన్నా వెళ్తున్నప్పుడు కొంచెం పెద్ద ఫోన్ జోబులో ఉంటున్న ఆ డిస్కంఫర్ట్ మీరు ఫీల్ అవుతారు. ఒకవేళ లేడీస్ కి ఎవరైనా గిఫ్ట్ చేయాలనుకుంటే కొంచెం ఆలోచించండి, పొడవాటి ఫోన్స్ వాళ్ళు ఇష్టపడతారు లేదనేది. నెక్స్ట్ వెయిట్. ఇది 200 గ్రాముల వరకు ఉంటుంది. కాకపోతే చేతిలో మరి అంత హెవీ వెయిట్ ఉన్నట్లు అనిపించట్లేదు. పర్లేదు, క్యారీ చేయదగ్గ ఫోన్ అన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. వెల్ ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్ అని చెప్పాలి. ఇదే ప్రాసెసర్ మీకు Realme GT60 లో కూడా ఉంటుంది. ఆ ఫోన్ నేను తెప్పించి రివ్యూ కూడా చేశాను. దాంట్లో ఒకటే మాట చెప్పా, ప్రాసెసర్ అంత ఆప్టిమైజ్డ్ గా లేదు అని చెప్పని. దీని వరకు మాత్రం చాలా బాగుంది. ప్రాసెసర్ పరంగా ఎక్కడ కూడా ఇది లాగ్స్ అవుతున్నట్లు కానివ్వండి, హీట్ అవుతున్నట్లు కానివ్వండి ముఖ్యంగా. అండ్ గేమ్స్ ఆడేటప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేశా. అండ్ దీంట్లో అంటూ కూడా రన్ చేశాను. 1.1 మిలియన్ వరకు స్కోర్ చేసింది. యాక్చువల్ దీని కెపాసిటీ 1.5 మిలియన్ 1.4 మిలియన్ వరకు వచ్చింది. కాకపోతే 1.1 మిలియన్ మాక్సిమం వస్తుంది. అండ్ దీంట్లో హై పర్ఫార్మెన్స్ మోడ్ అని ఉంటుంది. బ్యాటరీ సెట్టింగ్స్ లోకి మీరు వెళ్ళి హై పర్ఫార్మెన్స్ మోడ్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే దీని మాక్సిమం క్యాపబిలిటీతో మీరు ఈ ఫోన్ యూస్ చేసుకోవడం కుదిరిద్ది. అండ్ రియల్ లైఫ్ లో నేను గేమ్స్ కూడా ఆడి చూసాను, BGMI లాంటి గేమ్స్. ఎక్స్ట్రీమ్ ప్లస్ వరకు సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు BGMI గేమ్ ని 90 FPS లో ఆడుకోవచ్చు. చాలా స్మూత్ ఉంది. గేమింగ్ పరంగా మాట్లాడితే ఇదే ప్రాసెసర్ ఉన్న Realme GT60 కంటే కూడా ఫార్ బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. గేమ్స్ కి మాత్రం ఖచ్చితంగా దీనికి సజెస్ట్ చేయొచ్చు. అండ్ టెంపరేచర్స్, ఇది మెటల్ బాడీతో వస్తుంది కాబట్టి చేతిలో వామ్ అనిపిస్తుంది, కానీ ఎక్కువ టెంపరేచర్స్ ఏమి రీచ్ అవ్వట్లేదు. ఆ వామ్ ఎక్స్పీరియన్స్ మనకు అనిపిస్తుంది, బట్ హీట్ మాత్రం ఎక్కువ ఎక్స్పోజ్ చేయట్లేదు. లాంగ్ అవర్స్ లో నేను కెమెరాస్ ని కూడా పర్ఫార్మ్ చేశాను. నిన్న కెమెరా రివ్యూ వచ్చింది, ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. దగ్గర మాక్సిమం ఒక డే మొత్తం కెమెరా శాంపిల్స్ తో నేను తీసా. ఎక్కడ కూడా ఈ ఫోన్ హీట్ అవ్వలేదు. సో పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ రెండింటి పరంగా థమ్స్ అప్ ఇవ్వచ్చు. ఒక మొక్కలో గేమర్స్ కి ఇది సజెస్ట్ చేస్తామంటే ఖచ్చితంగా OnePlus నుంచి నాకు కావాలనుకుంటే. పర్ఫార్మెన్స్ పరంగా నాకు iQOO Neo 9 Pro ఉంది కదా, Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. అది దానికంటే బెటర్ పర్ఫార్మెన్స్ దీంట్లో అన్నట్లు నాకు అనిపించింది. Antutu స్కోర్స్ వాటి పరంగా చూసుకుంటే 8 Gen 2 దీనికంటే బెటర్ ఇచ్చింది, కానీ 8 Gen 1 కంటే ఇది బెటర్ గా పర్ఫార్మ్ చేసింది. సో 8 Gen 1 కి 8 Gen 2 కి మధ్యలో ఉంటుంది. రియల్ టైం నేను iQOO Neo 9 Pro ని దీన్ని రెండు వాడాను కాబట్టి అవగాహనతో చెప్తున్నా. ఒకవేళ ఎవరైనా 11R కి iQOO Neo 9 Pro కి మధ్యలో కన్ఫ్యూజ్ అవుతుండే గేమింగ్ కోసం, ఆ రెండింటికంటే ఇది బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. కాకపోతే గేమింగ్ ఆడేటప్పుడు నాకు అనిపించింది కానీ ఇది కాన్స్టెంట్ గా 90 FPS లో ఉండట్లేదు, 60 FPS కి పడిపోతుంది. గేమ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా 60 FPS లో ఉంటుంది. మళ్ళీ మీరు ఫ్రెష్ గేమ్ ఎప్పుడైతే ఆన్ చేస్తారో లేదా గ్రాఫిక్స్ లోకి వెళ్ళి ఎక్స్ట్రీమ్ నుంచి ఎక్స్ట్రీమ్ ప్లస్ కి అలా మోడ్ స్విచ్ అయితే అప్పుడు మళ్ళీ 90 FPS కి వస్తుంది. అగైన్ మళ్ళీ ఒక 5-10 నిమిషాలకి మళ్ళీ 60 FPS కి వెళ్ళిపోతుంది. అది మాత్రం ఒకటి చెప్పాలనిపించి చెప్తున్నాను. జనరల్ యూసేజ్ పరంగా ఈ ఫోన్ ఒక్క పాయింట్ లో కూడా మిమ్మల్ని ఆపదు. ప్రతి టాస్క్
మంచిగానే పర్ఫామ్ చేస్తుంది, ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. మీరు పేమెంట్స్ కోసం కానివ్వండి, మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికి కానివ్వండి, డైలీ యూస్ చేసుకునే యాప్స్ యూట్యూబ్ కానివ్వండి, క్రోమ్ కానివ్వండి, ఎన్ఎఫ్సీస్ కానీ, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి యాప్స్ ఏవి యూస్ చేసినా ఇబ్బంది ఏం పడరు. మిమ్మల్ని ఖచ్చితంగా ఈ ఫోన్ సాటిస్ఫై చేసింది. అండ్ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది, ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఒకవేళ కంటెంట్ నచ్చి ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలి, చాలా దగ్గరలో ఉన్నాము. ఇంకా ఎన్నో ఫోన్స్ నా సొంతంగానే పర్చేస్ చేసి జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తా. 100K అయితే ఇంకా కాన్ఫిడెంట్గా వీడియోస్ చేస్తాను. సో 1 lakh జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్ అండ్ మల్టీ టాస్కింగ్ గురించి మాట్లాడదాం. ఇది 8GB 12GB రెండు ర్యామ్ వేరియంట్స్ లో వస్తుంది. గ్లోబల్ వేరియంట్ అయితే 16GB కూడా ఉంది. ఇండియాలో మాత్రం 16GB తీసుకురాలేదు. 8GB అయినా 12GB అయినా రెండు కూడా LPDDR5X కాన్ఫిగరేషన్ తోనే వస్తున్నాయి. స్టోరేజ్ మాత్రం 128GB UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. 256 UFS 4.0 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఇంటర్నల్ గా ఫోన్ లో ఒక ఫోల్డర్ నుంచి ఇంకొక ఫోల్డర్ లో కాపీ చేసుకుంటున్నప్పుడు బానే ఉన్నాయి. కానీ పెన్ డ్రైవ్స్ కానీ SSDs కానీ కనెక్ట్ చేస్తున్నప్పుడు కొంచెం ట్రబుల్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఎందుకంటే ఈ పోర్ట్ ఇది USB 2.0 జనరేషన్ పోర్ట్. ఈ టైప్ సి పోర్ట్ కనుక USB 3 జనరేషన్ అయి ఉంటే కొంచెం ఫాస్టర్ స్పీడ్స్ ఉండేవి. అంత సూపర్ ఫాస్ట్ స్పీడ్స్ ఏమీ లేవు. అండ్ వీటి గురించి మాట్లాడుతుంది కాబట్టి చెప్తున్నా. టైప్ సి పెన్ డ్రైవ్స్ యూస్ చేసా అండ్ SSDs కూడా యూస్ చేశాను. టైప్ సి పెన్ డ్రైవ్స్ అయితే ఈజీగా డిటెక్ట్ చేస్తుంది, ఇందులో ప్రాబ్లం ఏం లేదు. ఎప్పుడైతే SSDs కనెక్ట్ చేస్తున్నామో అప్పుడప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి మళ్ళీ స్విచ్ ఆన్ అవుతుంది. అండ్ ఇది 0 bytes అని చెప్పి మాత్రమే చూపిస్తుంది మాక్సిమం ఆఫ్ ద టైమ్స్. 10 times లో 8 times SSDని డిటెక్ట్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. 2 times మాత్రమే చూపిస్తుంది. సో SSDs యూస్ చేసే వాళ్ళు కొంచెం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పెన్ డ్రైవ్స్ అయితే నో ప్రాబ్లం, ఈజీగా డిటెక్ట్ చేసి ఈజీగా కాపీ పేస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మల్టీ టాస్కింగ్ పరంగా ఇబ్బంది ఏం లేదు, మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ మెమరీ మేనేజ్మెంట్ కూడా బాగుంది, ర్యామ్ బెటర్ గానే పర్ఫామ్ చేస్తుంది. రీసెంట్స్ లో మాక్సిమం ఆఫ్ ద యాప్స్ ఉంచుకుంటుంది. BGMI లాంటి హెవీ యాప్స్ మాత్రం ఉంచుకోవట్లేదు. డైలీ మనం మాట్లాడుకునే యూట్యూబ్, బ్రౌజర్స్, పేమెంట్ యాప్స్ ఇవన్నీ కూడా మెమరీ మేనేజ్మెంట్ బానే ఉంది. నెక్స్ట్ నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్స్ గురించి మాట్లాడితే ఇందులో 5G సపోర్ట్ చేస్తుంది. 9 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. డేటా పరంగా నాకు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. అండ్ కాల్స్ మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది గూగుల్ డైలర్ తో వస్తుంది. మీకు కాల్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే అనౌన్స్మెంట్ ఇచ్చింది. వద్దనుకుంటే ప్లే స్టోర్ లో ఓ డైలర్ అనే యాప్ ఉంది, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. రికార్డ్ చేసుకుంటున్నప్పుడు ఎటువంటి అనౌన్స్మెంట్స్ లేకుండా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వైఫై స్పీడ్స్ కూడా బాగానే ఉన్నాయి, ఎక్కడ ట్రబుల్ ఏమి అనిపించలేదు. రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్స్ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. మీరు వాడే డేటా ఎంత స్పీడ్ లో అప్లోడ్ అవుతుంది, ఎంత స్పీడ్ లో డౌన్లోడ్ అవుతుందని పైన రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్ మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. అండ్ ఏ యాప్స్ పైన స్టేటస్ బార్ లో కనబడతాయి అనేది కూడా ఒకసారి వేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఎంటైర్ నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్స్ పరంగా నాకు అనిపించిన ఒకే ఒక కాన్ ఏంటంటే వాయిస్ ఓవర్ NR నేను ఎక్కడ అబ్జర్వ్ చేయాలి. పైన వివో LTE అనే కనబడుతుంది కానీ వాయిస్ ఓవర్ LTE ఉంది కానీ వివో వాయిస్ ఓవర్ NR నాకు ఎక్కడ కనిపించలేదు. అది సాఫ్ట్వేర్ అప్డేట్ లో ఏమైనా ఫిక్స్ చేస్తారా ఏమో నాకు అర్థం కాల. ఇప్పుడు చెప్పే రివ్యూ అంతా కూడా ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఇందులో ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఉంది. అండ్ కెమెరాస్ కి సంబంధించి మాక్సిమం బగ్స్ అన్ని కూడా వీళ్ళు ఫిక్స్ చేశారు. అప్డేట్ అయిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకుంటున్నా. అండ్ ఏ ఫీచర్స్ వీళ్ళు ఏవైతే గ్రూపీస్ అన్బ్లర్ చేసుకోవచ్చు, అంటే ఫోటో ఏదైనా బ్లర్ వస్తే అన్బ్లర్ చేసుకోవచ్చు అని కొన్ని ఏ ఫీచర్స్ లాంచ్ ఈవెంట్ లో వీళ్ళు ఏవైతే అనౌన్స్ చేశారో అవేవి కూడా ఈ ఫోన్ లో రాలేదు. ఇంకా అప్డేట్ చేసిన తర్వాత కూడా అవేం రాలేదు. జస్ట్ ఆబ్జెక్ట్ ఎరోసర్ ఒకటి ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ లో ఒకవేళ అన్వాంటెడ్ ఇమేజ్ ఉంటే వాటి వరకు ఎరేస్ చేసుకోవచ్చు. ఒకే ఏ ఫీచర్ తప్ప ఇంకా ఏ ఫీచర్స్ ఏమీ రాలేదు. ఫ్యూచర్ లో అప్డేట్స్ ఉన్నాయి, అప్డేట్స్ లో వస్తాయని చెప్పి అన్నట్లు అంటున్నారు. ఫ్యూచర్ లో చూసే వాళ్ళకి ముందే చెప్తున్నా, ఆ ఏ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదని అనుకుంటారేమో. అండ్ పనిలో పని ఈ ఫోన్ కి సంబంధించి కెమెరా రివ్యూ కూడా నేను మన ఛానల్ లో అప్లోడ్ చేశాను. ఫస్ట్ ఆ కెమెరా రివ్యూ కూడా చెక్ చేయండి. మెజారిటీ ఆఫ్ ఆర్ మెంబర్స్ ఇంకా చూడలేదు ఆ వీడియో. ఒకసారి ఈ ఫోన్ కెమెరా రివ్యూ కూడా చెక్ చేయండి ఈ వీడియో తర్వాత. సో ఆ వివో NR ఒకటి నాకు కనపడలేదు, అది తప్ప పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. నెక్స్ట్ NFC అండ్ IR బ్లాస్టర్. ఈ ఫోన్ లో NFC ఉంది. ఒకవేళ మీరు ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసి కార్డ్లెస్ పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే NFC ఫీచర్ మీకు ఉపయోగపడుతుంది. అండ్ IR బ్లాస్టర్ మీరు ఒకవేళ ఎలక్ట్రానికల్ డివైస్ AC కానివ్వండి, టీవీ కానివ్వండి, ఫ్యాన్ కానివ్వండి, ఏవైనా మీరు ఈ ఫోన్ తో రిమోట్ లాగా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడదాం. నాకు ఈ ఫోన్ లో బాగా నచ్చిన పార్ట్ డిస్ప్లే. పొడవాటి డిస్ప్లేస్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ ఫోన్ మీకు బీస్ట్ లాగా అనిపించింది. 6.74 inch డిస్ప్లే ఇది, 1.5K రెజల్యూషన్, 450 pixels per inch డెన్సిటీతో వస్తుంది. కలర్స్ చాలా ట్రూగా ఉన్నాయి, ఆల్మోస్ట్ రియల్ గా చూస్తున్నట్లు నాకు అనిపించింది. డీప్ బ్లాక్ చూపించడంలో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ 3 primary RGB కలర్స్ అయితే ఇంకా చెప్పకర్లా, చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్ లో బెజల్స్ లేవు, బాటమ్ చిన్ మాత్రం కొంచెం కనబడుతుంది, అంటే ఎక్కడ డిస్టర్బ్ చేయట్లేదు. 93.5% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. అండ్ ఈ డిస్ప్లే HDR కి సపోర్ట్ చేస్తుంది, HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ లేదు అండ్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా లేదు. ఆ రెండే కాన్. ఈ ఫోన్ కి డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మోస్ ఈ రెండు సపోర్ట్ తీసుకొచ్చినా కానీ చాలా బాగుండేది. అండ్ ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, P3 కలర్ గ్యామెట్ తో వస్తుంది, 10-bit ప్యానల్ డిస్ప్లే. ఇది ఫస్ట్ ఇంప్రెషన్. ఇనిషియల్ గా నాకు చాలా బాగా నచ్చింది డిస్ప్లే సెట్టింగ్స్ లోకి వెళ్ళి స్క్రీన్ కలర్ మోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. అందులో మీరు బ్రిలియంట్ ని సెలెక్ట్ చేసుకోండి, అప్పుడే మీకు డిస్ప్లే చాలా వైబ్రెంట్ గా కనబడుతుంది. కలర్ లెవెల్స్ ఎవ్రీథింగ్ షార్ప్ ఉన్నాయి. బ్రైట్నెస్ కూడా అరౌండ్ 2100 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ అని చెప్తున్నారు. క్లియర్ విజిబిలిటీ ఉంది. బ్రైట్నెస్ పరంగా కూడా ఇబ్బంది ఏం పడకల్లా. ఇండోర్ లో మాత్రం బ్రైట్నెస్ ఎప్పుడు ఎక్కువ చూపిస్తుంది, మీరు బ్రైట్నెస్ కొంచెం తక్కువ చేసి పెట్టుకోండి. నేను ఒక పాయింట్ చెప్పాలి, దీనికి ఆక్వా టచ్ ఫీచర్ అయితే ఉంది. అంటే వాటర్ పడ్డప్పుడు కూడా ఈ డిస్ప్లే అనేది ప్రాపర్ రెస్పాన్స్ రేట్ ఇచ్చింది అన్నట్టు. కానీ నేను వాటర్ వేసి చెక్ చేశాను, దీనిపైన స్క్రీన్ గార్డ్ ఉండడం వల్ల అనుకుంటా, నాకు ఎప్పటి నుంచో ఈ డౌట్ ఉండింది. స్క్రీన్ గార్డ్ ఉంటే ఆ ఆక్వా టచ్ అనేది ప్రాపర్ గా పనిచేయదు, స్క్రీన్ గార్డ్ తీసేస్తేనే మనకు పనిచేస్తుంది. సో ఈ డిస్ప్లే మీద మీరు ఒకవేళ టెంపర్ గ్లాస్ వేసుకొని వాటర్ పడ్డప్పుడు మళ్ళీ మీరు టచ్ చేస్తామంటే 50% ప్రాపర్ గా రెస్పాండ్ అవుతుంది, కానీ 50% ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వట్లా. అండ్ OTT కంటెంట్స్ కనుక మీరు స్ట్రీమ్ చేద్దాం అనుకుంటే వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ లో HD కంటెంట్
కంటెంట్ వరకు మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్పీకర్స్ గురించి మాట్లాడదాం. స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, కాకపోతే ఇయర్ పీస్ ఉంది కదా అది కాదు స్పీకర్. టాప్ లో ఇంకొక స్పీకర్ గ్రిల్ ఇచ్చారు, అది స్పీకర్. ఇది నార్మల్ గా మీరు కంటెంట్ ఏదైనా స్టాండ్ మీద పెట్టి చూసినప్పుడు బానే ఉంటుంది, అండ్ ఫోన్ ఇలా పట్టుకున్నప్పుడు బాగుంటుంది. ఫోన్ మనం ఇలా పట్టుకున్నాం అనుకోండి, సైడ్ రావడం వల్ల సౌండ్ అనేది చేతులకు తగిలి రివర్ బై మనకు వస్తుంది. సో అక్కడ కొంచెం డిస్టార్షన్ అనిపిస్తుంది, అండ్ గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు ఎక్కువ ఇబ్బంది పడతారు. స్పీకర్ ని నేను ఇప్పుడు ఇలా చేత్తో పట్టుకుని గేమ్ ఆడతాను కాబట్టి స్పీకర్ ని మూసేస్తున్నా. సో ఫుట్ స్టెప్స్ అటు పడుతున్నాయి ఇటు పడుతున్నాయి అనేది క్లియర్ గా అనిపించట్లేదు. బట్ స్పీకర్ క్వాలిటీ చాలా బాగుంది. OnePlus నెంబర్ సిరీస్ ఉంటాయి కదా, OnePlus 11, 12 ఆ రేంజ్ స్పీకర్ క్వాలిటీ అన్నట్లు నాకు అనిపించింది. స్పీకర్స్ అండ్ క్వాలిటీ పరంగా ఇబ్బంది లేదు, కానీ స్టార్టింగ్ లో నేను చెప్పినట్లు డాల్బీ అట్మోస్ లేదు దీంట్లో. వీళ్ళ ఓ రియాలిటీ ఆడియో అని చెప్పని ఉండిద్ది. ఆల్మోస్ట్ డాల్బీ అట్మోస్ ని మ్యాచ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఫోన్ స్పెషల్ ఆడియో సపోర్ట్ ఉంది. OnePlus హై ఎండ్ బడ్స్ లో మీకు స్పెషల్ ఆడియో సపోర్ట్ ఉంది. అలానే సోనీ ఎల్డాక్ సపోర్ట్ కూడా ఉంది. ప్రీమియం సౌండ్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు బడ్స్ పెట్టుకున్నప్పుడు. ఇది డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. అన్లాకింగ్ స్పీడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫింగర్ ప్రింట్స్ ఒకసారి కూడా నేను ఫెయిల్ అవడం అబ్జర్వ్ చేయలేదు, అండ్ ఎక్కువ ప్రెషర్ కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఫింగర్ ప్రింట్ సెన్సర్ పరంగా కంప్లైంట్స్ ఏం లేవు. ఇప్పుడు ఫైనల్లీ నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ కెమెరాస్ గురించి మాట్లాడతా. ఎక్కువ మాట్లాడను, జస్ట్ పైప్ అని చెప్పేస్తాను, ఎందుకంటే డెడికేటెడ్ కెమెరా రివ్యూ చేశాను. ఆ వీడియో మీరు ఒకసారి చెక్ చేయండి. ఇన్ డీటెయిల్డ్ గా కెమెరా ప్రతి శాంపిల్ నేను అక్కడ పోస్ట్ చేశాను. ఫస్ట్ ఇది 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది, LOIT 600 సెన్సర్ తో వస్తుంది. ఈ ప్రైమరీ కెమెరా ఒక్కటే దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడదగింది. సెకండ్ 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. చూడడానికి ఓవరాల్ గా ఇమేజ్ చూడడానికి బాగానే అనిపించింది, కానీ జూమ్ చేస్తే డీటెయిల్స్ కనపడవు, అదొకటే కంప్లైంట్. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. లైట్ కండిషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మిమ్మల్ని సాటిస్ఫై చేసింది, కానీ కొంచెం లైట్ తక్కువ ఉన్నప్పుడు అండ్ ఏదైనా కలర్స్ పడి ఆ కలర్స్ ని ట్రూగా చూపించాలనుకుంటున్నప్పుడు సాచురేషన్ అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ కొంచెం తక్కువ అనిపిస్తున్నాయి. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా నేను అంత ఇంప్రెస్ అవ్వలేదు. నేను కెమెరా శాంపిల్స్ కూడా ఇక్కడ ఏట్లా కావాలని చెప్పని ఏట్లేదు. మీరు ఆ కెమెరా రివ్యూ వీడియో ఒకసారి చెక్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక మీరు జాయిన్ అయితే అక్కడ ఒక లింక్ పిన్ చేసి పెట్టాను. ఇమేజెస్ అండ్ వీడియోస్ అన్ని కూడా గూగుల్ డ్రైవ్ లో వేసి ఆ లింక్ ని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసా. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉండేది టెలిగ్రామ్ ఛానల్, ఒకసారి జాయిన్ అయ్యి అక్కడ కూడా చెక్ చేయండి. అండ్ లో లైట్ గురించి మాట్లాడితే ప్రైమరీ కెమెరా సేమ్ LYT 600 సెన్సర్ వరకు మాత్రం బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. వైడ్ యాంగిల్ అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పంతనం అయితే మరి అప్ టు ద మార్క్ అన్నట్లు అనిపించలేదు. వీడియో డిపార్ట్మెంట్ రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS, 4K 30, 1080p 60 FPS లో కూడా మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ అంతా బాగానే ఉంది. 4K కి ఇది OIS సపోర్ట్ లేదు, EIS మాత్రమే. 1080p 60 FPS లో మాత్రం OIS సపోర్ట్ ఉండిద్ది, మీరు కొంచెం స్టేబుల్ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా మాక్సిమం 1080p 30 FPS లోనే వీడియో రికార్డ్ చేసుకోవడం ఉంది. 4K రికార్డింగ్ క్యాపబిలిటీ అసలు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి లేదు. ఇన్ డీటెయిల్ గా మీ కెమెరా రివ్యూలో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. టార్చ్ లైట్ ఫీచర్ మీకు ఐఫోన్ లో లాగే టార్చ్ ఆప్షన్ కనుక మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే టార్చ్ లెవెల్స్ ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ లో మీకు డ్యూయల్ టోన్ ఫ్లాష్ తో వస్తుంది, 2 ఫ్లాష్లు కనబడుతున్నాయి. మీ ఇంటెన్సిటీని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్కువ టార్చ్ కావాలా తక్కువ టార్చ్ కావాలని చెప్పి. అండ్ సాఫ్ట్ లైట్ మీ మీదకి వస్తుంది. హార్ష్ లైట్ పడి ఫేస్ మీద ప్యాచెస్ లాగా వైట్ కనబడకుండా సాఫ్ట్ టార్చ్ లైట్ అయితే వేస్తుంది. నాకు టార్చ్ లైట్ ఆప్షన్ కూడా బాగా నచ్చింది. ఫైనలీ బ్యాటరీ అండ్ ఛార్జింగ్, ఇందులో 5500 mAh బ్యాటరీ ఉంది. నాకు డిస్ప్లే ప్రాసెసర్ తర్వాత బాగా నచ్చింది దీంట్లో బ్యాటరీనే. 100 వాట్ ఛార్జర్ ని ఇస్తున్నారు. నాకు 34 minutes పట్టింది. 0 to 100% నేను చెక్ చేశాను, 34 minutes పట్టింది. బ్యాటరీ బ్యాకప్ మాత్రం 1.5K రెజల్యూషన్ లో పెట్టుకున్నాను నేను, అండ్ 120 Hz లో మాక్సిమం హై బ్రైట్నెస్ లో నేను యూస్ చేశాను. నాకు అరౌండ్ 6 to 7 hours మధ్యలో వచ్చింది. మీరు ఒకవేళ 1.5K లో పెట్టుకోకుండా నార్మల్ మోడ్ లో పెట్టుకొని బ్రైట్నెస్ కొంచెం తక్కువలో కనుక మీరు యూస్ చేస్తే ఈజీగా 7 hours వరకు వచ్చింది. అండ్ ఈ బడ్జెట్ లో బెస్ట్ బ్యాటరీ ఫోన్ అని కూడా చెప్పాలి. సేమ్ బ్యాటరీ మీకు నాట్ CE4 లో కూడా ఉంటుంది, దాంట్లో కూడా బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంటుంది. జనరల్ యూసేజ్ కోసం ఫోన్ చూస్తుంటారు కదా, వాళ్ళకి ఈ ఫోన్ గట్టిగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ అప్డేట్స్ అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ గురించి మాట్లాడదాం. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది Android 14 తో వస్తుంది. అప్డేట్ వచ్చింది, సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఆగస్ట్ లో ఉంది. ఇప్పుడు ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ఉన్నాం, ఆగస్ట్ సెక్యూరిటీ మ్యాచ్ మీద రన్ అవుతుంది. 4+6 years అప్డేట్స్ ని వీళ్ళు ప్రామిస్ చేశారు. అంటే Android 18 వరకు మీరు ఆండ్రాయిడ్ అప్డేట్స్ చేసుకోవచ్చు. అండ్ 6 years అంటే 2030 వరకు మీకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అలానే సెన్సర్స్, దీంట్లో అన్ని సెన్సర్స్ ఉన్నాయి. యాక్సలరేటర్ సెన్సర్, కాంపస్ సెన్సర్, గైరోస్కోప్ సెన్సర్, అంబియంట్ లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, ఫైనల్ గా IR సెన్సర్, ఏది కూడా ఫెయిల్ అవ్వట్లేదు, అన్ని ప్రాపర్ గానే పనిచేస్తున్నాయి. అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు జైరో కూడా ప్రాపర్ గా వర్క్ అవుతుంది, ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వడం నేను అబ్జర్వ్ చేయలేదు. గైరోస్కోప్ సెన్సర్ బాగా పనిచేస్తుంది. అండ్ UI గురించి మాట్లాడాలి. ఆక్సిజన్ OS తో వస్తుంది ఇది. అన్అఫీషియల్ గా మొత్తం కూడా దీంట్లో కలర్ OS ఉంటుంది. ఈ టైం చూపించే దగ్గర రెడ్ కలర్ ఒకటి తప్ప మిగతా ఎక్కడ కూడా ఇది ఒక ఆక్సిజన్ OS ఫోన్ అన్నట్లు, ఒక OnePlus ఫోన్ అన్నట్లు అనిపించదు. కంప్లీట్ ఒప్పో ఫోన్ యూస్ చేస్తున్న కలర్ OS ఫీల్ వచ్చింది. కానీ ఎక్కడ కూడా యాడ్స్ లేవు. ఒప్పో ఫోన్స్ లో మనం యాడ్స్ కనబడతాయి, కానీ బ్లోట్వేర్ ఉంది. అరౌండ్ ఒక 10 apps వరకు అన్వాంటెడ్ యాప్స్ ఉన్నాయి. అగోడా, బబుల్ షూట్, లింక్డ్ఇన్, ఫేస్బుక్, టైల్ మ్యాచ్, వర్డ్ కనెక్ట్, ఇంకా కొన్ని చిన్నపిల్లల గేమ్స్, ఇలా కొంచెం బ్లోట్వేర్ ఇచ్చారో అది కావాలనుకుంటే మీరు అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. అండ్ కస్టమ్ ఫీచర్స్ లైక్ యాప్ లాక్, డ్యూయల్ యాప్స్, ప్రైవేట్ సేఫ్, ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే వాటిని యూస్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ గా సర్వీస్ సెంటర్స్, మాక్సిమం సర్వీస్ సెంటర్స్ ఉంటాయి OnePlus సర్వీస్ సెంటర్స్. అందరూ బ్యాన్ అయ్యాయి అని చెప్పి అనుకుంటున్నారు. కొన్ని రూరల్ ఏరియాస్ తీసేశారు అంతే. మేజర్ సిటీస్ మొత్తంలో కూడా ఈ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. బ్యాన్
బ్యాన్ అయింది కాస్త OnePlus అఫీషియల్ స్టోర్స్ అంటే ఫోన్లు అమ్ముకునే స్టోర్లు బ్యాన్ అయినాయి కానీ సర్వీస్ ఇచ్చే సర్వీస్ సెంటర్ కాదు బ్యాన్ అయింది. మాక్సిమం ఆఫ్ ద సిటీస్ లో OnePlus సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఫైనల్ గా ఒక ముక్కలో ప్లస్ అండ్ మైనస్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ప్లస్ బిల్డ్ క్వాలిటీ ఫస్ట్ మెటల్ బిల్డ్ తో వస్తుంది. 2 ప్రాసెసర్ ఆప్టిమైజేషన్ చాలా బాగుంది. 7+ Gen 3 1.1 మిలియన్ వరకు స్కోర్ చేస్తుంది అండ్ రియల్ టైమ్ లో కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. 3 డిస్ప్లే చాలా బాగా నచ్చింది నాకు. 1.5K ఫ్లాట్ డిస్ప్లేస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లాట్ డిస్ప్లే ఫోన్ అని చెప్పాలి. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్. ఈ ఫీచర్స్ వరకు నాకు బాగా నచ్చినాయి. దీంట్లో నచ్చని ఫీచర్స్ ఏంటంటే కెమెరాస్ ఇంకొంచెం మంచిగా తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకు ఈ మాట అంటే ఒకసారి మీరు కెమెరా రివ్యూ చూస్తే అర్థమైంది. నా ఫైనల్ వెర్డిక్ట్ 33 వేలలో ఈ ఫోన్ పర్చేస్ చేయొచ్చా అంటే వద్దు. కార్డ్ ఆఫర్స్ అవి పెట్టుకొని 3,000 తక్కువ వస్తుంది కదా, 27,000కి 128GB 256GB 30,000 అంటే రైట్ ప్రైస్ అన్నట్లే నాకు అనిపించింది. పర్లేదు పర్చేస్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ 128 తీసుకున్నారనుకోండి UFS 3.1 వచ్చింది. అది లాంగ్ రన్ లో యూస్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బెటర్ పర్చేస్ చేసుకుంటే 256GB తీసుకోండి, 33కి వస్తుంది. కార్డ్ ఆఫర్ అవి పెట్టి 30,000లో. ముఖ్యంగా మోటరోలా ఫోన్స్ 30,000లో కూడా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. వాటిలో కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది, కానీ నాకు కర్వ్డ్ డిస్ప్లే ఇష్టం ఉండదు అండ్ మోటరోలా బ్రాండ్ నుంచి నాకు వద్దు అనుకుంటే మళ్ళీ iQOO Neo 9 Pro ఉంది అదే బడ్జెట్ లో, మళ్ళీ దాన్ని పర్చేస్ చేయొచ్చా అంటే 8 Gen 2 ప్రాసెసర్ ఉంది iQOO Neo 9 Pro లో. దాంట్లో వచ్చే పర్ఫార్మెన్స్ కంటే కూడా అండ్ దాంట్లో వచ్చే కెమెరా శాంపిల్స్ కంటే కూడా నాకు ఇదే నచ్చింది. దీని పర్ఫార్మెన్స్ అండ్ దీని కెమెరా శాంపిల్స్ నాకు నచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా Note 4 కి సంబంధించి ఇన్ డెప్త్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.